కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు. ధరణి పోర్టల్, ఓఆర్ఆర్, ఫార్ములా ఈ రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి? ఈ రేస్పై అసెంబ్లీలోనైనా బారసా కార్యంలోనైనా చర్చకు సిద్ధం. ఓఆర్ఆర్ అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకు విచారణ. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో భూభారత్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్రంలో 10 ఏళ్ల బారసా పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని, వారి భూభాగోతాలు అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలు జరగనీయకుండా ఆ పార్టీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్ములా ఈ రేస్ కారు విషయాల్లో కేటీఆర్లు చేసినవి తీవ్రమైన నేరాలని, వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో కాదు బారసా కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ రేసులో చెల్లించింది 55 కోట్లు కాదని, 600 కోట్ల ప్రజాసొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని తాను జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటపడి ఆగిందని అన్నారు. భూభారత్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. వాస్తవానికి మొత్తానికైతే ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసి భూభారత్ని తీసుకురావడం వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉంది. దాదాపు 15,000 ఎకరాల భూములను వీళ్ళు కబ్జా చేసుకున్నారట. 1,50,000 కోట్ల అవినీతి ఆ భూములపైన జరిగిందని చెప్పి ప్రతిపక్షాలుగా వీళ్ళు ఉన్నప్పుడు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టిళ్ళు. సో ఇప్పుడు మొత్తానికైతే దానికి మోక్షం లభించింది. సో వాటిపైన ఏం చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారంలో కూడా 55 కోట్ల స్కామ్ కాదు, 600 కోట్ల స్కామ్ జరిగేది ఉండే. నేను తేరుకోవడం వలన ఆ స్కామ్ను ఆపగలను అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసెంబ్లీలో అయినా చర్చకు సడి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి మాట్లాడి మొత్తానికైతే గత 10 సంవత్సరాల నుంచి ఇది ఏదైతే 2020లో ధరణి వచ్చిందో, ధరణిని అడ్డు పెట్టుకొని విపరీతమైన ఆర్థిక నేరాలు చేసిండ్రు, ల్యాండ్ స్కామ్స్ చేసిండ్రు. మొత్తానికైతే అసైన్డ్ భూములను కూడా చెరబట్టినట్టుగా మొత్తానికైతే ఈ భూములపైన ఎక్కువగా నడిచింది. మొత్తానికైతే భూభారతి తీసుకొచ్చి వాటికి చెక్కు పెడతాం, ఎక్కడెక్కడ అక్రమ రిజిస్టర్లు చేసిండ్రు, రాత్రిపూట కూడా అక్రమ రిజిస్టర్లు చేసిండ్రు, వాటన్నిటి గురించి తీస్తా అని చెప్పి అంటున్నాడు. సభలో రభస, ఫార్ములా ఈ రేస్పై చర్చకు బారసా పట్టు, మార్షల్స్ను నెట్టేసి పోడియం వైపు దూసుకెళ్లిన బారసా సభ్యులు పలుమార్లు సభాపతి విన్నవించిన ఆగని నినాదాలు. వాస్తవానికి ఇక్కడ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు పోడియం వద్దకు మార్షల్స్ను నెట్టేసుకొని స్పీకర్ దాకా వెళ్లే ప్రయత్నం చేసి, ముఖ్యంగా హరీష్ రావు మిగతా వాళ్ళని నెట్టుకుంటే పోయి ఒక విధంగా దీనిపైన ఎందుకు చర్చ పెట్టరు, చర్చ పెట్టకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏసీబీకి ఎట్లా అప్పచెప్తారు, దీనిపైన సభలో చర్చ జరగాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. కొంత రసాభాస అయిన తర్వాత నిన్న సభ వాయిదా వేసి ఈరోజు మళ్ళీ సభ స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికైతే కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక 10 రోజుల తర్వాత డిసెంబర్ 30 దాకా ఆగుమని ఏసీబీకి చెప్పిండ్రు. అప్పటిదాకా విచారణ చేయొచ్చు కానీ అరెస్ట్ మాత్రం చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది.